Hey, come on, man. Can you help us out? We need a little bit of space. It's really hard to breathe. It's not me, guys. It's the baby. This baby sure is asking a lot. I'm going to have to increase blood volume and red blood cell count. Hey, brain, we really need some iron. No can do. There's no iron. Our baby ate it all. My goodness, it's such a job pumping all this blood. Hey, could you try not to puncture my veins and arteries? I'll really be in a lot of trouble. I'm hungry, you guys. ప్రెగ్నెన్సీలో కామనెస్ట్ మిత్ ఏంటో తెలుసా? ఈట్ ఫర్ 2 అనుకుంటారు. ఎందుకు అంటే తల్లి కోసం తినాలి, కడుపులో ఉండే బిడ్డ కోసం తినాలి అని. కానీ అందరికీ తెలియని విషయం ఏంటంటే మన గర్భసంచి నెల నెలకి బేబీ గ్రోత్ తో అది కూడా పెరుగుతా వస్తుంది. ఈ పెరగడం వల్ల ఈ వీడియోలో చూపించినట్టుగా మన పొట్టలో ఉండే పేగుల్ని, పొట్టని, అన్ని ఆర్గన్స్ ని పైకి తోసేస్తా, సైడ్స్ కి కిందికి తోసేస్తా వెళ్తుంది. దీని వల్ల మన పొట్టలో ప్లేస్ అనేది చాలా కొంచెం ఉంటుంది. సో అందుకే ఎక్కువగా తినడము, ఇద్దరి కోసం తినడం అనేది కాకుండా కొంచెం తినడము, ఎక్కువ సార్లు తినడం అనే కాన్సెప్ట్ పెట్టుకోవాలి. అండ్ ఈ తినే దాంట్లో కూడా ఫైబర్ ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోవడం, అంటే పండ్లు ఎక్కువ తినడము, కూరగాయలు ఎక్కువ తినడం వల్ల కాన్స్టిపేషన్ ఉండకుండా ఉంటది, అంటే మలబద్ధకం ఉండకుండా ఉంటది. అండ్ వాటర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల డైజెషన్ అనేది ఫాస్ట్ గా అవ్వడము, సో మళ్ళీ తినాలనిపించడము, పొట్టలో గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఉండడం ఉంటది. సో డోంట్ eat for 2, eat for 1, eat very mini meals and very frequent meals. Thank you.